హలో. మన భారత రాజ్యాంగంలో ఒక విచిత్రమైన ఆర్టికల్ ఉంది తెలుసా? అది మనల్ని కాపాడే సైనికుల హక్కులనే కాస్త పరిమితం చేస్తుంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా మన దేశ భద్రతకు ఇదే వెన్నెముక. సో ఈరోజు ఆర్టికల్ 33లోని ఈ పెద్ద చిక్కుముడిని విప్పుదాం. అసలు ఈ ప్రశ్నతోనే మన చర్చ మొదలవుతుంది. ఇది చాలా మందికి వస్తుంది ఈ సందేహం. మనందరికీ ఉన్న హక్కులు దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి నిలబడే సైనికులకు ఎందుకు పూర్తిస్థాయిలో ఉండవు? దీనికి సమాధానం ఎక్కడో లేదు, మన దేశ భద్రత అనే పునాదిలోనే ఉంది. అవును, అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. ఒకవైపు ప్రతి పౌరుడికి ఉండే స్వేచ్ఛ, మరోవైపు దేశాన్ని కాపాడటానికి కావాల్సిన తిరుగులేని క్రమశిక్షణ. ఈ రెండింటి మధ్య మన రాజ్యాంగం ఎలా ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చిందో చూద్దాం. ఒక సాధారణ పౌరుడిగా మనకు బోలెడన్ని ప్రాథమిక హక్కులుంటాయి కదా, కానీ దేశరక్షకుల విషయానికొస్తే వాళ్ల మొదటి ప్రాధాన్యత క్రమశిక్షణ, విధి నిర్వహణ. ఈ తేడా ఎందుకంత ముఖ్యమంటారా? ఒక్కసారి ఊహించుకోండి, మన ఆర్మీలో, పోలీస్ దళాల్లో పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఏమవుతుంది? క్రమశిక్షణ అనే మాటే ఉండదు. పై అధికారి చెప్పిన మాట వినరు, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోవచ్చు. చివరికేమవుతుంది? దేశ భద్రతే ప్రమాదంలో పడుతుంది. అందుకే ఈ కంట్రోల్ చాలా అవసరం. మరి ఇంత పెద్ద సమస్యకు మన రాజ్యాంగమిచ్చిన సొల్యూషన్ ఏంటి? అదే ఆర్టికల్ 33. పదండి, దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, దేశ భద్రత కోసం పనిచేసే సాయుధ దళాలు, పోలీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల వాళ్ల ప్రాథమిక హక్కులను అవసరమైనంతవరకు తగ్గించే అధికారాన్ని ఈ ఆర్టికల్ పార్లమెంటుకు ఇస్తుంది. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం రెండు. ఒకటి, క్రమశిక్షణ. 2, వాళ్ల విధులను సరిగ్గా నిర్వర్తించడం. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ హక్కులను తగ్గించే అధికారం కేవలం మన పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలుగాని, పోలీస్ చీఫ్లుగాని సొంతంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. ఎందుకంటే ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి అధికారం కూడా కేంద్రస్థాయిలోనే పెట్టారు. సరే, హక్కులను పరిమితం చెయ్యొచ్చు అంటున్నారు, కానీ ఎంతవరకు? దీనికేమైనా లిమిట్స్ ఉన్నాయా? అసలు ఈ అధికారం ఎలా వచ్చింది? దీనికి న్యాయ వ్యవస్థ ఎలాంటి గీతలు గీసిందో ఇప్పుడు చూద్దాం. మొదట్లో అంటే 1976కు ముందు ఈ ఆర్టికల్ ఎక్కువగా ఆర్మీ లాంటి సాయుధ దళాలకే వర్తించేది. కానీ ఇందిరాగాంధీ గారి టైంలో 42వ రాజ్యాంగ సవరణ చేశారు. ఆ తర్వాత దీని పరిధిని బాగా పెంచారు. ఇప్పుడు పోలీసులు, పారామిలిటరీ, చివరికి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా దీని కిందకే వస్తాయి. అయితే పార్లమెంట్కి అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు చేయడానికి లేదు. ఇక్కడే సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. ఒక కీలకమైన తీర్పులో ఏం చెప్పిందంటే, హక్కులను పరిమితం చేయొచ్చు, కానీ వాటిని పూర్తిగా పీకేయలేరు అని స్పష్టం చేసింది. ఇది ఆర్టికల్ 33 పవర్కు ఒక పెద్ద చెక్ లాంటిది. ఈ తేడాను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే మాట్లాడే హక్కు లేదా సంఘాలు పెట్టుకునే హక్కులాంటివి దేశ భద్రత, క్రమశిక్షణ కోసం కొంతవరకు నియంత్రించవచ్చు. కాని జీవించే హక్కు అంటే ఆర్టికల్ 21 లేదా చిత్రహింసల నుండి రక్షణ, ఇలాంటి ప్రాథమిక మానవ హక్కులను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ తీసివేయడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు గీసిన లక్ష్మణరేఖ ఇది. సరే, ఇదంతా థియరీ. మరి ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుంది? కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకు, ఒక ఆర్మీ జవాను సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టండి అని పోస్ట్ పెట్టాడనుకోండి. ఇది క్షమించరాని నేరం. ఎందుకంటే దేశాన్ని కాపాడాల్సిన వాళ్లే అలా చేస్తే ఇక సిస్టమ్ మొత్తం కూలిపోతుంది. అలాగే ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాను దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాడనుకోండి. సరిహద్దుల్లో కాపలా కాసేవాళ్లే సమ్మె చేస్తే మన దేశభద్రత ఏమవుతుంది? అందుకే ఇది కూడా పూర్తిగా నిషేధం. ఇంకో ఉదాహరణ, ఒక పోలీస్ ఆఫీసర్ ఏదో ఒక కేసుకు సంబంధించిన చాలా సీక్రెట్ విషయాలను వాట్సాప్లో స్నేహితులకు లీక్ చేశాడనుకోండి. ఇది నేరస్తులు తప్పించుకోవడానికి దారితీస్తుంది. సో ఇవన్నీ ఆర్టికల్ 33 కింద చాలా సీరియస్ నేరాలు. మరి ఇలాంటి నియమాలను ఉల్లంఘిస్తే ఏమవుతుంది? వాళ్లకు ఎలాంటి కఠిన శిక్షలుంటాయి? కొత్త చట్టాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఈ మధ్య మన చట్టాల్లో ఒక పెద్ద మార్పొచ్చింది. పాత ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత BNS వచ్చింది.
ఇందులో ఒక ముఖ్యమైన మార్పేంటంటే ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న దేశద్రోహం చట్టాన్ని తీసేశారు. దానికి బదులుగా దేశ సార్వభౌమాధికారానికి, ఐక్యతకు ప్రమాదం తెచ్చే పనులు అనే ఒక కొత్త, మరింత స్పష్టమైన సెక్షన్ని తీసుకొచ్చారు. దీనివల్ల చట్టం దుర్వినియోగం కాకుండా నిజమైన ప్రమాదాలను మాత్రమే టార్గెట్ చేయొచ్చు. ఈ చట్టాలను అతిక్రమిస్తే ఎదురయ్యే పరిణామాలు మామూలుగా ఉండవు. బిఎన్ఎస్ ప్రకారం తిరుగుబాటు చేస్తే కఠిన శిక్షలుంటాయి. దేశానికి వ్యతిరేకంగా ఆయుధాలు పడితే వేరే సెక్షన్ల కింద శిక్షలు పడతాయి. అంతేకాదు, అధికారిక రహస్యాల చట్టం కింద 14 ఏళ్ల వరకు జైలు శిక్ష పడచ్చు. వీటన్నిటితో పాటు ఆర్మీ, బీఎస్ఎఫ్ లాంటి వాళ్ల స్వంత చట్టాల ప్రకారం ఉద్యోగం నుండి తీసేసి జైలుకు కూడా పంపిస్తారు. సరే, ఇదంతా వాళ్ల గురించి. మరి మన గురించేంటి? ఈ ఆర్టికల్ 33 మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒక్క విషయం స్పష్టంగా చెప్తున్నాను. ఈ ఆర్టికల్ వల్ల మనలాంటి సాధారణ పౌరుల హక్కులకు ఎలాంటి నష్టం లేదు. కానీ మన భద్రత, మన ప్రశాంతత మొత్తం ఈ ఆర్టికల్ పైనే ఆధారపడి ఉంది. అది భద్రతా దళాలలో క్రియేట్ చేసే క్రమశిక్షణ వల్లే మనమివాళ ఇంత సేఫ్గా ఉన్నాం. చివరగా ఒక్క మాట. మనం మన ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి కారణం ఎక్కడో మంచుకుండల్లో, ఎడారుల్లో ఒక సైనికుడు తన కొన్ని హక్కులను త్యాగం చేయడమే. ఆ గొప్ప త్యాగాన్ని మన రాజ్యాంగం ఆర్టికల్ 33 రూపంలో గౌరవించింది.